ప్రజలాడు గురి లేని ప్రార్థన ప్రతిదానికి భయపడతాడు. గురి ఉన్న ప్రార్థన పరుడు దైవ దర్శనాలతో కలిగి జీవిస్తాడు. ఉదాహరణకు 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17 వచ్చిన చూస్తే అక్కడ గెహాజీ అటువంటి ఎలీషా ఒక శిష్యుడి గురించి ఒక మాట మాట్లాడు. పెందల గారు లేచిన తర్వాత బయటకు వచ్చి చూస్తే గుర్రములు రథములు అయిన సైన్యములను ప్రతిదానికి చూసి ఆయన భయపడిపోయి అయ్యయ్యా మనం ఏం చేద్దాము ఏమి చేయదుము అని చెప్పి తన యొక్క ఎలీషానికి ఆ మాట చెప్తున్న తర్వాత ఎలీషా అన్నాడు, భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవాడు వారి కంటే అదుకులే ఉన్నాడని ఎలీషా చెప్తే గెహాజీ నమ్మలేకపోయాడు. ఎందుకో కారణం తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 వచ్చిన దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనం కలగజేసిన. ఇక్కడ గెహాజీ దగ్గర అవిశ్వాసం ఉన్నది కనుక గుడ్డితనం కలగజేసింది. ఈ గుడ్డితనం ఉంటే దేవుని శక్తి ఎలా చూస్తాడు? చూడండి, పౌలు గారు కూడా ఈ విషయంలో కూడా మనం గమనించినట్టయితే అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 18 వచ్చిన చూస్తే అప్పుడే కదా అననీయ వచ్చి సౌలును వచ్చి ప్రార్థించక పౌలుగా మార్చబడి అప్పుడు తన కన్నులలో నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాను. కన్నులలో నుండి పొరలు వంటి రాలిపోయిన తర్వాత లేచి బాప్తిసం పొందాడు అపొస్తలుడైన పౌలు. అపొస్తలుల కార్యం 9, 17, 18 వచనంలో మనం చూస్తాం. ఈ యొక్క గొప్ప కార్యములు మనం చూస్తాం. అదే ఎలీషా ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? 10 యెహోవా వీడు చూచినట్టు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పని వాని కళ్ళను తెరవని చేసాను కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములు అగ్ని రథముల చేత కదా నిండి ఉండుట చూచెను. తర్వాత ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులు అంధతముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థనను వారి అంధతంలో మొత్తెను. అక్కడ వచ్చారు, రథములతో సైన్యములతో ఉన్నారు. కానీ గెహాజీ కళ్ళు తెరబడిన తర్వాత అగ్ని రథములతో తిరుగుతున్నట్టుగా గెహాజీ చూశాడు. ఎందుకంటే ఆ యొక్క తన మనోనేత్రం తెరబడ్డాది. అవిశ్వాసులైన వారికి కదా ఉండడానికి కారణం మనోనేత్రం తెరబడకుండా ఉండడం. అంటే దేవుని మహిమను, దేవుని యొక్క శక్తిని చూడలేకపోతారు అవిశ్వాసులు. అయితే ఆ మనోనేత్రం తెరబడిన తర్వాత అగ్ని రథములతో తిరిగేటువంటి విధి విధానాలు అక్కడ గెహాజీ చూశాడు ఎలీషా ప్రార్థించగా. అప్పుడు జరిగిన ఏంటంటే వారికి అంధతం కలిగించాడు దేవుడు. వారికి అంధతం అంటే కళ్ళు కనబడకుండా అక్కడ ఒక సైన్యము వారి చుట్టే తిరగడం, వాళ్ళు చేయాల్సిన పనిని అక్కడ నాశనం చేయడం దేవుడు అక్కడ గొప్ప కార్యం. ఇదే ఆదికాండంలో 19వ అధ్యాయం 10, 11 వచ్చిన చూస్తాం. లోతు ఒక విషయంలో అక్కడ 19వ అధ్యాయంలో చూస్తే లోతు అక్కడ కూర్చున్నప్పుడు 2 మనుషులు అక్కడ ఆ సోదొమ మనకి రావడం, లోతు వారిని తీసుకెళ్లి ఇంటిలో దాచిపెట్టడం, వారికి నివాసం కలిగించడం, వారికి నీడనిచ్చడం చూస్తాం. అలా ఆ యొక్క సోదొమ గుమ్మరాలు అందరూ పిల్లలు పెద్దలేమి అందరూ కలిసికట్టుగా వచ్చి ఆ మనుషులను పాడు చేయడానికి వస్తే లోతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయ్యా వద్దండి అని చెప్పి అడ్డుపడుతుంటే అక్కడ అతని ఇంటి తలుపును పలగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేసిరి. కానీ ఆ 2 మనుషులు ప్రార్థించినప్పుడు కదా వారికి కనుమప్పు కలిగజేస్తే ఎవరు ఎక్కడున్నారో, మనతో పాటు వచ్చిన వాళ్ళు ఏడున్నారో వారి కనుమప్పులు కలిగిస్తే ఇటు అటు కదా తిరగడము, వారు విసిగిపోయారంట. అక్కడ 19వ ఆదికాండం 10, 11 నుంచి చదివినట్లే విసిగిపోయారు. కారణం మనోనేత్రాలు తెరబడితే దేవుని శక్తి, దేవుని కార్యాలు మనం చూస్తాం. పిల్లారా, ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాస కలిగి గురిగల ప్రార్థనతో మనం దేవుని దర్శనాలు చూసి జరగబోయే కార్యాలు చూసి మనము బలవంతులుగా ముందు కొనసాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్.